వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీకి ఆహారం ఎంత అవసరమో మనసుకి ప్రశాంతత కూడా అంతే అవసరం. మరి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగండి, స్పిరిచువల్ జర్నీలో మాత్రమే దొరుకుతుంది. స్పిరిచువల్ జర్నీ మీరు కూడా స్టార్ట్ చేయాలి అంటే అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి గారి క్లాసెస్ వినాలి. సో ఈరోజు ఆయన మనతో జాయిన్ అవబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ జర్నీ గురించి, మనకు యూజువలీ యూనివర్స్ గురించి, అలాగే మేనిఫెస్టేషన్ గురించి, వీటి గురించిన డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఆరా అనేది వెరీ పవర్ఫుల్ అంటారు కదా. కొంతమందికి పాజిటివ్ ఆరా ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది, ఇంకొంతమందికి పవర్ఫుల్ ఆరా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ లా మాట్లాడితే బాహుబలి మూవీలో శివగామి ఒక పవర్ఫుల్ ఆరా అలా నడిచి వస్తుందంటేనే చుట్టూ ఆ ఆరా క్రియేట్ అవుతుంది అని అంటారు. అయితే మనం పాజిటివ్ నుండి నెగిటివ్ నుండి పాజిటివ్ అవుతుంటారు కొంతమంది. అయితే ఒక పర్సన్ మనకి ఇలా ఉన్న రూమ్ లోకి వస్తేనే జనరల్లీ తెలిసిపోతుంటుంది వాళ్ళ ఆరా ఏంటి, వాళ్ళ నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది మన వరకు రీచ్ అవుతుంది. సో నెగిటివ్ గా ఉన్న వాళ్ళు పాజిటివ్ ఆరాకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? చెప్తే ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకోవాలండి, మన సర్కిల్ మార్చుకోవాలండి. పెద్దలో మాట అంటారు, మనలో పదే పదే ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఒక 10 రూపాయలు ఇచ్చి దూరం పెట్టండి అంటారు. అంటే బాగుంది. అంటే మనకు ఇబ్బంది కలిగించేవాళ్ళు, మనకి సపోర్ట్ చేసే వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలి. అంటే ఇది డబ్బు రూపంలో అనేది కాదండి. ఇక్కడ మనకు ధైర్యం చెప్పేవాళ్ళు మనకి వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోయినా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు చాలండి. నువ్వు చేయగలవు అనే ఒక మాట. ఇప్పుడు చూడండి, ఎవరన్నా నేను ఇది చేయాలనుకున్నాను, ఒక 10 మందితో డిస్కషన్ చేశాను, వద్దంటున్నారంటే చాలామంది అంటూ ఉంటారు, నీకు ఏది చేయాలనుకుంటున్నా చెయ్యి అన్నప్పుడు చూడండి మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే అప్పుడు మనకు చూడండి మన లోపల ఒక ధైర్యం అనేది వస్తుంది. అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నా అని చెప్తాను నేను. నీ చుట్టూ నీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా, నీకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు నీకు 100 మంది ఉన్నా వద్దని చెప్తాను. అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయొద్దండి. నీకు సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కడున్నా చాలు, వాళ్ళతో డిస్కషన్ చేయండి నువ్వు ఏది చేయాలనుకున్నా. రోజు ఇలాంటివి చిన్నవి ఈరోజు 1% మనం పాజిటివ్గా మాట్లాడామనుకోండి, దీన్ని డైలీ మనం అలవాటు చేసుకోవడం ఏమవుతుందంటే మన చుట్టూ మనకు తెలియకోకుండానే ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. ఇది బాగా మనకు ప్రాక్టికల్గా మాట్లాడడం చూడండి. మనం ఈరోజు ఉదయం బాధపడుకుంటూ బయటికి రండి, ఆ రోజంతా అవే కాల్సి వస్తుంటాయి. అంటే మనకు తెలియకుండా వేరే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ అదే చెప్తా, యూనివర్స్లో మనకు కంటికి కనిపించిన తరంగాలు తిరుగుతూ ఉంటాయి అనమాట. అదే మనము హ్యాపీగా బయటికి రండి, మనకు తెలిసిన వాళ్ళు ఈరోజు నాకు ఇలా జరిగింది, నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. అంటే మనము ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఉంటాము, ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉంటామో మన చుట్టూ అదే క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. కొంత ఎక్కువ మంది ఇన్సెక్యూరిటీస్ తో ఉంటారు. ఎప్పుడు ఏదున్నా అయ్యో ఎందుకు ఇది జరిగింది అంటే, వాళ్ళు ఇలా అన్నారంటే నాలో ఏం ప్రాబ్లం ఉంది, నేను బాగా చేయట్లేదు, ఇలాంటి థాట్ ప్రాసెస్ లో ఉంటారు. మరి వాళ్ళు ఎలా వదిలేసేయాలండి అవన్నీ. ఇప్పుడు చెప్తే కదా మనం అందరికీ నచ్చాలనేది లేదండి. ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మనం ఈరోజు వాళ్ళని దేవుడిగా పూజిస్తున్నాం, అలాంటి వాళ్ళు చాలా మందికి నచ్చలేదు. అంటే మనం చేయాల్సింది చేస్తూ పోలండి అంతే. ఇప్పుడు మనం ఎవరో ఏదో అంటున్నారని మనం ఆగిపోయాం అనుకోండి, రేపు వద్దని ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మనకంటే ముందు వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు అంతా. నేను ఆ రోజే చెప్పాను వీడు వినలేదని. అదే మనం సక్సెస్ అయ్యామనుకోండి, వాళ్ళే చెప్తారు ఆ రోజు నేను చెప్పాను వీడికి ఆ పని చేయమని, ఈరోజు సక్సెస్ చేయడానికి. అంటే మనం సక్సెస్ అయినప్పుడు వాళ్ళే మనల్ని పొగుడతారు, మనం ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళే మనం బ్లైండ్ చేస్తారు. కాబట్టి మనం ఏది అనుకుంటే అది చేయాలండి. ఫెయిల్యూర్ అయ్యామా ఒక అనుభవం వస్తుంది, సక్సెస్ అయిన పనులు ముందుకు వెళ్ళిపోతాము. ఈ చేసే పనిలో మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను అదే చెప్తున్నా, నీకు అవసరం లేకున్న వాళ్ళు 10 మందిని నీ దగ్గర పెట్టుకోవద్దు. మనం రోజు పాజిటివ్ మాట్లాడడం వల్ల, పాజిటివ్ ఉండడం వల్ల, పాజిటివ్ పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ జరుగుతూ ఉంటుంది. ఆ పాజిటివ్ ఆరా క్రియేట్ జరిగింది అనుకోండి, మనుషులను ఎవరు ఆపలేరు. కొంతమంది చూడండి సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు చూడంగానే వాళ్ళతో మనం కలవాలి మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరా అండి. ఆ ఆరా మన దగ్గర ఎంతైతే పాజిటివ్గా ఉంటుందో మన చుట్టూ పనులు కూడా అంతే పాజిటివ్గా జరుగుతాయి. బట్ కొంతమంది ఎంత ఉన్నా కూడా నెగిటివ్ వాళ్ళు ఉండడం కాదు, అవతల వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేస్తారు. అప్పుడే మనకి అలాంటి వ్యక్తితో మీరు ఒక 2-3 రోజులు మాట్లాడండి, 4వ రోజు వాళ్ళ కాల్ వచ్చినా కూడా మనకి లిఫ్ట్ చేయబుద్ది కాదు. ఎందుకంటే మన ఆరా ఒప్పుకోదు. అరే 3 రోజుల నుంచి వీడి దగ్గర కాల్ మాట్లాడుతున్నావు, వీడు అదే అంటే వాడి కష్టాలు బాధల గురించే చెప్తున్నాడు, మనం ఏదైనా చెప్పాలనుకున్నా మనం చెప్పేది వినడు, వాళ్ళదే చెప్తుంటారు. అలాంటి వాడితో నీకు ఎందుకని మనమే కట్ చేస్తామా లేదా? వీడి కాల్ రిసీవ్ చేసిన మనకి వీడిదే చెప్తాడు అంతా మనకు పురాణం అని కట్ చేసేస్తాం. అంటే అక్కడ మనకు ప్రతిసారి నేను చెప్తుండే కదా, మనం ఏ పని చేసినా
మన ఇన్నర్లో నుంచి 2 వాయిస్ వస్తాయండి, ఇది చెయ్యాలా వద్దా. ఆ కాల్ వచ్చినప్పుడు చూడండి, కాల్ ఫస్ట్ మనకు ఒక ఆలోచన, లిఫ్ట్ చేసి మాట్లాడు, అక్కడ ఏ ఇబ్బందులు ఉండడం ఒక ఆలోచన వస్తుంది. ఇంకో ఆలోచన, వాడు నేను 3 రోజుల నుంచి అదే నెగిటివ్ మాట్లాడుతున్నాడు, కట్ చేసిన ఒక ఆలోచన వస్తుంది. ఆ లిఫ్ట్ చేసినప్పుడు చూడండి, వాడు అదే నెగిటివ్ అప్పుడే నేను ఇంతకుముందు నాకు అనిపించింది లిఫ్ట్ చేయకపోతే బాగుండదని. అంటే ప్రతిసారి మనకి ఇన్నర్ వాయిస్ నుంచి 2 వాయిస్ వస్తాయండి. మనం ఎప్పుడైతే అది చెప్పే ఇది పాజిటివ్ ఆర్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో మనం దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు అనేది మనకు ప్రాక్టికల్గా తెలిసిపోద్దండి అంతే. బట్ ఎంతున్నా ఇది ఆరా కనిపించదు కాబట్టి అది మనం జస్ట్ ఫీల్ అవ్వగలుగుతాము. అయితే మనది మనకు ఉంటుంది కదా సార్, మన ఆరా వేరే వాళ్ళకి తెలుస్తుంది. బట్ మన ఆరా మనం క్లెన్జింగ్ అని అంటారు కదా, ఆరా క్లెన్జింగ్ అంటారు, అది ఎలా చేసుకోవాలి? అదే చెప్తున్నా, ఇదేదో సాధన అండి. కొంతమంది టెంపుల్ ఇది మూఢనమ్మకాలను కొట్టేస్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడండి, ఒక పాజిటివ్ ఆరా మనకు క్రియేట్ అవుతుంది అక్కడ. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ధూప దీప నైవేద్యాలు ఉంటాయండి. అవి చేయడం వల్ల ఏమవుతుంటే ఒక పాజిటివ్ ఆరా క్రియేషన్ ఉంటుంది అక్కడ. మనం టెంపుల్స్ అని మనకి ఏదో ఇప్పుడు కట్టించిన కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించారు అక్కడ. ఇవన్నీ ఎలాగుంటాయంటే ఈ యూనివర్స్ సిద్ధాంతం మన పూర్వీకులు వాళ్ళు కనెక్ట్ అయ్యారు, వాటి గురించి రీసెర్చ్ చేశారు కాబట్టి అప్పట్లో దేవాలయాలను కట్టించారు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాం. మనం చూడండి ఎంత డిప్రెషన్లో ఉన్నా టెంపుల్లోకి వెళ్ళి కూర్చోండి ఎక్కడైనా, మనకు తెలియకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అది ఇప్పుడు కొత్త కట్టే టెంపుల్ కదండి, మీరు పురాతన టెంపుల్లో తీసుకోవాలి ఇలాంటివి. ఎందుకంటే అప్పట్లో కొన్ని సిద్ధులు అక్కడ వాళ్ళకు యాగము యజ్ఞాలు చేసి అక్కడ ఒక శక్తిని క్రియేట్ చేసి గర్భగుడి అనేది అప్పట్లో చేసేవాళ్ళు అనమాట. అలాంటి పురాతన టెంపుల్లో ఒక 10 నిమిషాలు రోజు కూర్చొని రండి అని చెప్తాం మా క్లాసులకు వచ్చేవాళ్ళకు. మీరు మూఢనమ్మకాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ప్రతి దేవాలయంలో సైన్స్ అనేది ఉందండి. బట్ మనం దాన్ని బిలీవ్ చేయట్లేదు. ఇప్పట్లో సైన్స్, అప్పట్లో నమ్మకం అనమాట. అక్కడ ధ్వజస్తంభం కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక వేప చెట్టు, రావి చెట్టు, ఇవన్నీ ఎందుకు ఉంటాయి అన్నది ఒకసారి ఒక 5 నిమిషాలు టైం కేటాయించి తెలుసుకోండి. మీరు మూఢనమ్మకాలు అంటే కొట్టిపడేసేయండి. దానివల్ల రిజల్ట్ ఉంది అనుకుంటే మీరు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. బట్ ప్రతిదీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటుంది దానికి. ఏంటంటే మనం రిజల్ట్స్ చూడలేము అంతే. అంతేనండి. మనకు ఎలాగుండాలంటే కంటి ముందు రిజల్ట్ కనిపించాలండి. ఇవన్నీ మనకు కంటి ముందు రిజల్ట్ కనిపించేటే కాదండి, ఇవన్నీ సాధనతో కూడుకున్నట్టు. వీటి గురించి మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.